ఇది ఏం అమ్మవారి టెంపుల్, అమ్మవారి పేరేమి? ఇది పొలేరమ్మ టెంపుల్. షేక్పేట్ కి ఒక పొలేరమ్మ టెంపుల్. ఇది ఒక పాత గుడి. కానీ ఇది గుడి చూస్తుంటే నార్మల్ గా అంటే షేక్పేట్ అంటే ఒక మొత్తం ముస్లిం ఏరియా, కానీ టెంపుల్ అంటే మెయింటెనెన్స్ లేనట్టు అనిపిస్తుంది. భక్తులు వస్తుంటారు. మెయింటెనెన్స్ ఉందన్న. దీన్ని కాపాడుతున్న చిన్న గుడి నుంచి కాపాడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. శివన్ ఉన్నాడు, యాదవ్ శివన్న అని చెప్పేసి ఇక్కడనే నియర్ బై లో ఉంటాడు. ఆయన గుడికి అమ్మవారికి సేవలు చేసుకోవడం కానీ, అమ్మవారికి అభిషేకం చేయడం కానీ, అలంకరణ చేయడం కానీ. గుడి ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టు పెద్దగా ఉంది, ఈ గాలికి ఆకులు రాలిపోవడం, 2 days కి ఎంత క్లీన్ చేసినా కానీ ఆకులు అనేవి పడిపోతుంటాయి. కానీ ఇక్కడ బోనాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. పోలేరమ్మ టెంపుల్కి సంవత్సరం అంగరంగ వైభవంగా షేక్పేట్ మొత్తం బోనాలు ఇక్కడ తీసుకొస్తారు. ముఖ్యంగా బోనాల పండగకి గోల్కొండనే స్టార్ట్ కదా? అవునన్న. సో గోల్కొండలో స్టార్ట్ అయినప్పుడు గోల్కొండలో మీరు పోతరాజు చేయడంలో అంటే నేనే మెయిన్ అని కాదు, సీనియర్లు గిట్ట ఉన్నారు. పోతరాజు సత్తయ్య అని చెప్పి మా పెద్దనాయన ఉన్నాడు లంగరోజులో. ప్రజెంట్ అంటున్నా, ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు అక్కడ నుంచి సత్తయ్య వాళ్ళ కొడుకు చిన్న లంగరోజు మెయిన్ తొట్టెలకి అక్కడ నుంచి వస్తాడు. పెద్ద బజార్ నుంచి అమ్మవారు ఊరేగింపుగా వస్తుంది. మళ్ళా బంజారీ దర్వాజా నుంచి తొలి బోనంకి మెయిన్ పోతరాజుగా నేను. ఓకే. ఒక్కొక్క ఏరియా నుంచి కొంతమంది టీమ్ వైజ్ వస్తారు. టీమ్ వైజ్ అంటే ఇప్పుడు పోతరాజు సత్తయ్య టీం వచ్చేసి లంగరోజు నుంచి సర్కార్ తొట్టెల నుంచి వస్తుంది. ఈ సర్కార్ బోనం ఏదైతే ఉందో పటేలమ్మ ఆధ్వర్యంలో జరిగే కులవృత్తి వాళ్ళు చేసే బోనం ఏదైతే ఉందో దానికి మొదటి పోతరాజు. ఓకే. ఈ బోనంకి మొదటి పోతరాజుని, ఈ బోనంని ఊరేగింపుగా కాపాడుకుంటూ తీసుకెళ్లేది జగదాంబ అమ్మవారికి. గోల్కొండలో చాలా మంది పోతరాజు వస్తారు కదా అన్నాను. ఎంతమంది ఎవరు ఫేమస్ అసలు? మళ్ళీ మీరు కాకపోతే హైదరాబాద్ లో ఎవరు ఫేమస్ అంటే పోతరాజు ఫేమస్ అన్న. అంతే. ఏ పోతరాజు? ఎవరేసే పోతరాజు? దేవుడే ఫేమస్ అన్న. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకునే కదా పోతరాజు అయ్యేది. ఆయన పేరు చెప్పుకొని, ఆయన ధ్యానం చేసుకుంటూ, ఆయన వేషధారణ కట్టుకొని, ఆయనలాగా భావించి, ఆయనలాగా మనం తీర్చిదిద్దుకొని ఒక పోతరాజు గెటప్ అంటే పోతరాజు ఆయన పైన పూనితే, ఆయన కరెక్ట్ గా నిష్ట నియమాలతో చేసుకుంటే ఆయననే ఫేమస్. దేవుళ్ళు పబ్లిక్ లో గిట్ట ఆయనే ఫేమస్. ఇప్పుడు పబ్లిక్ లో పోతరాజు అనే మంచి పేరు తెచ్చుకొని మంచిగా గెటప్ వేసి కనిపించేటట్టు గజ్జలే కానీ, పూసలే కానీ, ఆయన ఒంటి పైన ఉండే వస్తువులే కానీ చూస్తానికి పోతరాజు లేక గంభీరతంగా కనబడితే ఆయన పబ్లిక్ లో ఫేమస్. పబ్లిక్ కి నచ్చిన పోతరాజు దేవుడు. ఇక ఫేమస్ అంటే కొంతమంది కొన్ని ఏరియాలలో కొంతమంది కష్టపడ్డ సీనియర్లు ఉన్నారు, సీనియర్ల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు యూత్లో కొంతమంది కష్టపడేటోళ్ళు ఉన్నారు. ఆ కష్టపడే దాంట్లో కొంచెంమంది బయటికి మీడియా ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ కొంచెం బయటికి వచ్చి వాళ్ళ డ్యాన్స్ కానీ, వాళ్ళ మేకప్తోనే కానీ కొంచెంమంది, నేను ఒక్కనే ఫేమస్ అని చెప్పాను, ఇంకా చాలా మంది ఉన్నారు. దోలాడితే చాలా మంది దొరుకుతారు అట్లా. ఇక నా తల్వార్ శివ వన్ ఆఫ్ ద ఫేమస్ క్యాండిడేట్ పోతరాజులలో. ఆ పబ్లిక్ ఇచ్చిన బిరుదు అనుకుంటా, నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా. సో లాస్ట్ టైం సరిగా కాలేదు ఏర్పాట్లు, బల్కంపేటలో కూడా ఏర్పాట్లు సరిగ్గా కాలేదు. గోల్కొండలో అయినాక బల్కంపేటలో కళ్యాణం అవుతుంది కదా? అవునన్న. కళ్యాణానికి పోలీసు వాళ్ళు ఊరేగింపు తీయలేదు అంటే ఇబ్బంది. ఆ రోజు అంతకంటే ముందు రోజు నైట్, కళ్యాణం అయిన నైట్ అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయంట. ఆ ఇన్సిడెంట్స్ అప్పుడు మనం లేము అక్కడ. కళ్యాణం జరిగిన నైట్ కానీ అక్కడ లేము మనం. కొట్టుకోవడము, తాగి సీసాలు వల్ల కొట్టుకోవడము, న్యూసెన్స్ చేసిరంట. ఆ న్యూసెన్స్ మళ్ళా నెక్స్ట్ డే అదే రిపీట్ అవుతుందేమో అని చెప్పేసి బ్యాండ్ దగ్గర ఇప్పుడు ఎట్లయినా తాగిన వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తారు, మంచిగా ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, తాగున్న వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు గుద్దుకోవడము, తన్నుకోవడము, ఆ మొత్తము న్యూసెన్స్ క్రియేట్ అయితే ఏమో అని చెప్పేసి వాళ్ళు బ్యాండ్ని కొంచెం స్పీడ్గా పంపించేయడము. దాంట్లో స్పెషల్ ఏంటంటే మా శివసత్తులు ఇప్పుడు అమ్మవారి ఊరేగింపు అంటే మేళతాళంతోనే తీసుకెళ్తారు, బాజా భజంత్రీలతోనే తీసుకెళ్తారు. సైలెంట్గా వెళ్ళిపోతే ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా ఇట్లా సైలెంట్గా వెళ్ళిపోవడం ఏంది? అట్లా చెయ్యకండి, మీరేమైనా గొడవ పడేటాలని ఆపి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి, కానీ మేళతాళాలు పెట్టి పాడిపించుకుంటూ తీసుకోవండి అని తల్లిని అని చెప్పేసి మా శివసత్తులు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో పోలీసు వాళ్ళు ఒప్పుకోకపోవడము, లాఠీ చార్జ్ చేస్తాం మీరు జరగకపోతే అని అంటే ఇట మా శివసత్తులు వినకుండా, అంటే ఆ తల్లి కోసం 24 గంటలు బోనాలు, పూజలు, పునస్కారాలు చేస్తారు కాబట్టి ఇక వాళ్ళు ధర్నా చేయడము, నన్ను గిట ధర్నా చేపించడము, నేను గిట నా ఇష్టపూర్తంగా ధర్నా చేయడము, పోలీసు వాళ్ళు కొంచెం చెదరగొట్టడము. అంటే ఏంటంటే మేళతాళాలతో కాకుండా సైలెంట్గా వెళ్ళిపోతే మంచిగా అనిపించలేదు మాకు గిట. ఇక అక్కడ కొంచెం చెదరగొట్టడం వల్ల ఇక అందరు ఆపేసి గుళ్ళోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని సైలెంట్గా కూర్చోవడం జరిగింది. సో ఎందుకట్లా జరిగింది అంటే రేవంత్ రెడ్డిని కూడా గతంలో మీరు మాట్లాడారు లాస్ట్ ఇయర్ బోనాలు కూడా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సరిగా చేసలే ఏర్పాట్లు నిజంగా రేవంత్ రెడ్డి అన్నా తప్పు అనేది అంటారా? ఇప్పుడు తప్ప అని చెప్పి ఎవరు అనలేమన్నా. గవర్నమెంట్ చేంజ్, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా అయితే కాలే. కేసీఆర్ నిజంగా దేవుడు ఉండే, ఇప్పుడు కూడా దేవుడనే చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు అట్లా కాలే.
ఎందుకంటే శివసత్తులకు గౌరవించి ఒక లైన్ పెట్టడము, పోతురాజులకి గుర్తించడము, గణాదులకు గుర్తించడము, వచ్చే భక్తులను గుర్తించడము, వాళ్ళకు క్యూ లైన్లు కానీ దర్శనం కానీ ఇబ్బంది కాకపోవడం కానీ, ఫ్రెండ్లీ పోలీస్ ఉండే అప్పుడు. ఎవరైనా గొడవ పడితే వాడినే తీసుకుంటుండే కానీ అందరినీ డిస్టర్బెన్స్ చేయకపోతుండే. ఇప్పుడు ఏమైంది, డిస్టర్బెన్స్ చేసినోని తీసుకుంటారు, చేయనోని తీసుకోవాలి లోపల కూర్చోబెడుతారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది కదా. ఇది పైనుంచి వచ్చే ఆర్డరే కానీ వాళ్ళు చేసేంత సొంతం నిర్ణయం ఏమి ఉండదు కదా. ఇక దానివల్ల గవర్నమెంట్ ఎంత మంచి పని చేస్తుంది, ఎంత మంచి పని చేస్తలేదు అనేది పబ్లిక్కి తెలుసు. ఇక ఆ విషయంలో మాత్రం ఇక ప్రతి సంవత్సరం ఒక దగ్గర గుమ్మడికాయ కొడతాం, బ్యాక్ సైడ్ గుమ్మడికాయ కొట్టొద్దని ఒక సిఎస్ఆర్ నూకేస్తుండు, ఒక ఎస్ఐసార్ నూకేస్తుండు ఊరేగింపులో. అంటే గుడోలు లోపలికి పిలిచి కొట్టమని చెప్పి పిలిస్తే వాళ్ళకి తెలియదు కదా మనం ఏం చేస్తాం అనేది. నూకేస్తుంటే ఇక పబ్లిక్ అర్థం చేసుకోకపోతే అది ఒక ఇష్యూ అయింది. లోపలికి పోయి మళ్ళీ ఆయన వదలడం జరిగింది, గుమ్మడికాయ కొట్టడం జరిగింది, మళ్ళీ పక్కకు రావడం జరిగింది. ఇక అక్కడ ఉన్న సిఎస్ఆర్కి నాకు ఒక వాదనలో దాన్ని పబ్లిక్ ఎంపవర్ట్రేట్ చేసిరంటే గొడవ అయ్యింది, కొట్టిరు, చేసిరని. అసలు యాక్చువల్గా కొట్టలేదు. ఇప్పుడు ఆకతాయిలు వస్తారు, ఆడ ఏదో లొల్లి అవుతుంది, లాఠీ చార్జ్ అవుతుంది. ఆ లాఠీ చార్జ్ మా మీద అయిందని చెప్పేసి పోర్ట్రేట్ చేసిరు, కానీ కాలేదు అట్లా. ఇక మళ్ళీ గుడోలు పిలవంగానే పోయి కొట్టడము, పూజ చేసుకోవడము, వెళ్ళిపోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ చేసే పని ఏంటంటే అందరినీ గుర్తించి మంచి చెడ్డ ఫ్రెండ్లీ పోలీస్ లేకుంటే మాత్రం అందరికి బాగుంటుంది అని చెప్పి హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. ఈసారి అలాంటి ఏం జరగద్దు. ఈసారి ఏంటంటే ఇక పోయినసారి గట్టిగా అయింది కదా, కొంచెం ఈసారి కొంచెం ఇంకా పకడ్బందీగా పెడతారన్నమాట. తొందరగా దీపియారు అనుకుంటున్నా. ఎందుకంటే పోయినసారి గవర్నమెంట్ గమనిస్తే ఒక చిన్న మాట చెప్తా. ఒకప్పుడు శ్యామలక్క గవర్నమెంట్ నాశనం అవుతుంది అంటే గవర్నమెంట్ దిగొచ్చి ఆమెకు సారీ చెప్పారు, గుర్తుందా? ఇప్పుడు ఈ శోసత్తులు అయ్యింది కదమ్మా. అప్పుడు శోసత్తులని కించపరిచినట్టు మాట్లాడితే నూకేయడం కానీ, దర్శనం పోనీయకపోవడం కానీ, ఇవన్నిట్ల కోసం శ్యామలక్క కొట్లాడింది ఒక టైంలో. మళ్ళీ మొన్న గిట పలకంపేటలో కూడా కొట్లాడింది. ఈ శోసత్తులతోనే కానీ, పోతురాలతోనే, దేవుడు వచ్చేటోళ్ళతోనే కానీ గవర్నమెంట్ కొట్లాడలేదన్న. మా అంటే కొట్టి కూర్చోబెడుతుండొచ్చు, మా అంటే వాళ్ళని హరాస్మెంట్ చేస్తుండొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.